శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భగవంతుడు ఆలయంలో లేడని, విశ్వమంతా నిండి ఉన్నాడని, కష్టపడితేనే సాక్షాత్కరిస్తాడని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తను రచించిన గీతాంజలిలో తెలియజేశారు. ఈ మంత్రాలు, జపాలు, భజనలు వదిలేయి, ఈ గుడిలో తలుపులన్నీ మూసివేసి, ఈ ఒంటరి చీకటి మూల ఎవరినయ్యా నీవు పూజించేది? కళ్ళు తెరిచి చూడు, నీ దేవుడు నీ ఎదుట లేడు. కర్షకుడు బీడు నేల దున్నుతున్న చోట, కార్మికుడు బాటలు వేయడానికి రాళ్ళు పగలగొడుతున్న చోట అక్కడ దేవుడున్నాడు. ఎండలో వానలో వారితో పాటు అక్కడున్నాడు. ఆయన వస్త్రం దుమ్ము కొట్టుకొని ఉంది. నీ కాషాయ వస్త్రాలు వదిలేసి ఆయన వలె దుమ్ములోకి ధూళిలోకి రా. నీ ధ్యానంలో నుంచి బయటికి రా. నీ పువ్వులు, అగరు, ధూపం అక్కడే వదిలేయి. నీ వస్త్రాలు చిరిగిపోతేనేం, బురద అంటితేనేం, కాయ కష్టంలో నుదుటి చెమటలో ఆయనను కలుసుకో. ఆయన ప్రక్కనే నిలబడు. తన గేయంలో తెలియజేశారు. నిజమే కదా, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. ఎవరైతే శ్రమ చేస్తాడో ఆ శ్రమలోనే దేవుడున్నాడని తెలియజేశారు. పడే కష్టంలోనే దేవుడున్నాడని, కష్టపడ్డ వారికే దేవుడు సాక్షాత్కరిస్తాడని ఆయన భావన. ఇలాంటి మంచి మంచి కవితలతో మళ్ళీ మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.